నాయకులు కార్యకర్తలు 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకు ఒక ప్రచారం కావాలి. వీళ్ళతో మంచి చెప్పినా ఇబ్బందే, ఇది సరైన విధానం కాదన్నా ఇబ్బందే. నిన్న లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి రమారమి 2.5 సంవత్సరంగా వస్తూ ఉంది. అంటే 2 సంవత్సరాల 4 నెలలు 3 నెలలు దగ్గరికి వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి అద్భుతంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొనసాగుతున్నవి. ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా మరి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీనిలో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం అధినేత అనేక కష్ట నష్టాలకు ఓర్చి జగన్ పెట్టినటువంటి రక్కస కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజలకు భరోసా కల్పించి అధికారంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు అనేక విధాలుగా ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వానికి మరి ఒక చక్కని దిక్చూసిలాగా వీరు ముగ్గురు కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిని శరవేగంగా పరిగిస్తూ ఉన్నటువంటి తరుణంలో మరి ఈ రకమైనటువంటి మాటలు వైసీపీ వారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, మీ హయాంలో వైఎస్ఆర్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం ఎక్కడ కూడా ఒక డిఎస్సిని కానీ, ఒక పోలీస్ రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ను కానీ, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ను కానీ, ఏ డిపార్ట్మెంట్ని ఎక్కడా ఫిల్ఫుల్ చేసినట్టు కానీ, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ మీ చరిత్ర లేదు. కేవలం తూతూ మంత్రంగా ఆ సచివాలయాల్లో 5,000కి 3,000కి పోస్టులు ఇచ్చి ఆ ఉన్నతమైనటువంటి విలువలతో చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలని పాడు చేసిందే కాకుండా వాళ్ళ వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని గుండెలు బాదుకున్నారు తప్ప సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉండి ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి విద్యా వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితులు మేవి. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడే చెప్పారు ఆయన, మేము రాగానే నిరుద్యోగ యువతకి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అన్ని కోణాల్లో ఆలోచించి అన్ని శాఖల్లో మేము ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు రాష్ట్రము ఆర్థికంగా మీరు చేసినటువంటి అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నా సరే అవన్నీ కూడా అధిగమించి కూటమి ప్రభుత్వం కేంద్రంతో మంచి సఖ్యతను పెంచుకొని మోదీ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించి తీసుకొచ్చుకొని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులతో పాటు విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు అందరికి కూడాను ఉద్యోగాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే మా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది. ఆలోచించండి ఒకసారి. దాన్ని మీరు వక్రంగా మీరు ఇవ్వకపోగా, అమ్మ పెట్టింది కాక పెట్టకపోగా ఏదో ఒక రూపాయన బ్రతుకుతుంటే మీరు ఆ కూట్లో బట్టేయటం మీ నైజానికి, మీ యొక్క దుర్మార్గానికి నిదర్శనంగా కనపడతా ఉంది. మీరు ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత చాలామంది హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో ఒకసారి ప్రజల్లోకి మీరు వెళ్ళటల్లా, మీరు కేవలం బజార్లో కూర్చొని గారడి మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప ఎక్కడ నిజాలు స్వీకరించాల. ఈ మధ్యకాలం చూశారు లేదో, అయ్యా వెంకట్రావు, సన్నమనేని వెంకట్రావు, నీకు కొద్దిగా ఆలోచన ఉండాలా. మీడియా చేసేటప్పుడు మినిమం ఆలోచనల రహితంగా నీలాంటి పనికి మానోళ్ళు మీడియా చేస్తే పబ్లిక్లోకి మంచితనంగా పోవాల్సినటువంటి విషయాలు చెడుతనంగా పోతే అదే చివరికి కాలికి నాగుపామై కాటేసే పరిస్థితి వద్దని గుర్తుపెట్టుకోమని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి ఒక వ్యక్తిని మనం మాట్లాడేటప్పుడు ఆ సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని తెలుసుకో. ఎందుకంటే నిన్ను మేము హెచ్చరించడం కూడా ఒక రకంగా నువ్వు చాలా పిల్ల శాస్త్రలతో మాట్లాడుతున్నావు. ఇది పిల్ల శాస్త్రం అనొచ్చు, ఎందుకంటే మీ నైజం అది. యథా రాజా తదా ప్రజ. మీ పార్టీ అలా ఆవిర్భవించింది బూతులతోనూ, విద్వేషకరమైనటువంటి మాటలతోనూ,
సైకో ప్రవర్తనతోనూ అలాగే గొడ్డలి రాజకీయాలు మర్డర్ రాజకీయాలు చేసేటువంటి పార్టీ మీది. అక్కడ పనిచేస్తున్నటువంటి నీకు మాత్రం మంచి బుద్ధి ఎట్టు వస్తుంది? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది. రెండవది, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు పరిస్థితి కూడా చెప్తా ఉన్నాం. ఇంకా ఆయన నోరు తెరిస్తే బూతులే. మేము గతంలో ఎలక్షన్ టైంలో చాలా చాట ప్రదర్శన చేసాం. వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం నువ్వు మాట్లాడితే ప్రజల చేతుల్లో చాలా ఇబ్బంది పడతావు. మన లోకేష్ గారు అన్న మాట ఏంటో నువ్వు అన్నబట్టు. మీరు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి డిఎస్సిలో లోపాలు ఉన్నవి అని మీరు ఆయన్ని రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు దాని మీద ఒక వివరణ ఇస్తూ చెప్పారు. నిజమే, మీకు డిఎస్సిని గురించి ఆలోచించే కెపాసిటీ లేదు, ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయాలంటే జ్ఞానము లేదు. కాబట్టి మీది చిన్న మైండ్ కాబట్టి 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతున్నారని మా నాయకుడు లోకేష్ బాబు అంటంలో ఏమాత్రం తప్పు లేదని నేను సమర్థిస్తూ మాట్లాడుతున్నా. దాన్ని మీరు ఇంకో దురుద్దేశంగా తీసుకొని దానికి ధీటైన సమాధానం మీరు చెప్పలేక మీకు ఒక సోషల్ మీడియా దొరికింది కాబట్టి దానిలో లోకేష్ బాబు గారిని నువ్వు అంటున్నావు. ఈరోజు గుర్తుపెట్టుకో, భోగాపురంలో ప్రధానమంత్రి గారు వస్తే లోకేష్ బాబు గారి భుజాన చెయ్యేసి శబాష్ లోకేష్ బాబుని ఆయన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకురావడంలో మీరు ఆ భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం, ఎందుకంటే మీది రాక్షస ఆలోచన, సైకో ఆలోచన. రాముడు యజ్ఞం చేయగలడు కానీ రాక్షసుడు యజ్ఞం చేయలేడు. గుర్తుపెట్టుకో, మంచి చేసేవాడిని రాముడు అంటారు, రాక్షస క్రూయాలిటీ మెంటాల్ ఉన్నోడిని ఏమంటారంటే రాక్షసుడు అంటారు. మీ ఉద్దేశం అది వెంకట్రావు, నీ ఉద్దేశం కూడా అదే. సరైన విధానంతో ప్రజలకు సమాధానం చెప్పడం నేర్చుకో. ఇలా నీకు నచ్చినట్లు వక్రంగా మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా నింద విద్వేషాన్ని ప్రచారాలు నువ్వు చేస్తే రాబోయే సమస్యను నువ్వు దిట్టంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం పోలీసు వారికి, దయచేసి ఇలాంటి సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాలు, అసాంఘిక మాటలు, మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి మాటలు, నేరచరితమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులపైన ప్రభుత్వం ఈ అల్లరి మూకల యొక్క మాటలు ఇంకా పెరుగుతాయని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలా వెంకట్రావు లాంటి సోషల్ మీడియా వ్యక్తుల్ని ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష విధించే విధంగా ప్రభుత్వం పోలీసు వారు ప్లాన్ చేయాలి. ఇంకో ఇతనికి సరైన గుణపాఠం చెప్పకపోతే అలాంటి వాళ్ళు, ఎందుకంటే ఆ గొడ్డల పార్టీ, ఆ వైసీపీ పార్టీ యొక్క విధానమే ఎదురు తిరిగి మాట్లాడే విధానం, సౌమ్యంగా మాట్లాడి చెప్పేటువంటి విధానం కాదు. కాబట్టి వెంకట్రావు అనే వ్యక్తి అంత దుర్మార్గంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఏమయ్యా వైసీపీ నాయకులు ఒద్దిగన్నా ఆలోచిస్తున్నారు బ్రహ్మనాయుడు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న నాయకులు ఒక ఉన్నతమైన విలువలు ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడేటప్పుడు ఇంత దుర్మార్గంగా దుష్ప్రచారంగా మీ అమ్మకు పుట్టావా మీ అయ్యకు, ఏం భాష అది? అంటే నువ్వు పుట్టున్నావా లేదో మరి మీ నాయకులు పుట్టున్నారో? దయచేసి ఇటువంటి యదో భాష మాట్లాడటం అనేది మానుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి. ప్రజల నుంచి నువ్వు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే వైసీపీ నాయకులు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇటువంటి మాటలకు పులి స్టాప్ పెట్టండి. వెంకట్రావు లాంటి సోషల్ మీడియాలో దుర్మార్గమైనటువంటి మాటలు పెడుతున్నటువంటి ఎదవలను కట్ చేయండి. భావి సమాజానికి, భావి భారత పౌరులకి, ఆంధ్ర పౌరులకి ఒక మంచి మెసేజ్ని పంపించేదానికి ప్లాన్ చేయండి. కానీ మీడియా దొరికిందని మీ ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టం వచ్చిన మాటలు వాడితే దానికి తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక చేస్తూ మీకు మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా.